హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ సో ప్రజెంట్ మనం ఇన్ఫినిటీ మాల్లో ఉన్నామన్నమాట. సో థర్డ్ ఫ్లోర్ చందానగర్లో సో చాలా అద్భుతమైన గేమ్ ఆన్ అని చెప్పి ఒక గేమింగ్ అనమాట. సో ఇక్కడికి వస్తే మాత్రం ఎక్కడ చూడనటువంటి గేమ్స్ వయసుకి పరిమితం లేదు. సో ఎవరైనా వచ్చి ఇక్కడ గేమ్స్ ఆడవచ్చు, ఎంచక్క ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఈ ఐడియా ఎలా వచ్చింది, ఇక్కడ పెట్టడానికి ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనతో పాటు శ్రావణి గారు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా బాగా అయింది ఇనాగ్రేషన్ అంతా. అందరూ హ్యాపీగా ఉన్నారు, మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. సో వెరీ హ్యాపీ. హోప్ ఇట్ విల్ గో రియలీ గుడ్. అంటే ఎలా వచ్చింది మేడం ఈ ఐడియా మీకు ఇక్కడ పెడదామని చెప్పి? సో టోటలీ డిఫరెంట్ ఉన్నాయి, లైక్ చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మైండ్ మొత్తం రిలీఫ్ ఉంది. సో ఎలా వచ్చింది థాట్స్ ఈ యొక్క గేమింగ్ పెడదామని చెప్పి? లేదండి, ఆల్రెడీ బెంగళూరులో ఒక గేమ్ జోన్ ఉంది అండ్ బెంగళూరు ఎయిర్పోర్ట్లో టర్మినల్ 1 టర్మినల్ 2లో కూడా ఉంది మాది. సో ఇది నేను పుట్టి పెరిగిన ఏరియా. సో ఇక్కడ ఉంది ఆపర్చునిటీ అని తెలిసినాక వై నాట్, నాకు తెలిసిన ఏరియా, నాకు తెలిసిన వాళ్ళందరూ ఉంటారు అండ్ చుట్టుపక్కల అంతా చూసినాక ఇలాంటి ఒక సెటప్ ఎక్కడా లేదు. ఆపోజిట్ జిఎస్ఎంలో కూడా చూసాను నేను అన్నీ వెళ్ళి, ఇలాంటి ఒక సెటప్ ఎక్కడా లేదు. సో ఇక్కడుండే మా క్రౌడ్కి ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనేసి ఇది చేయడం జరిగిందండి. సో ఇందులో డిఫరెంట్ గేమ్స్ అంటే ఏం చెప్తారు? ఏ గేమ్స్ డిఫరెంట్ ఉన్నాయి? ఒక ఏజ్ గ్రూప్ అని కాదండి, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఆడుకోవచ్చు. అదే బెస్ట్ పార్ట్. పేరుకి ఇప్పుడు గేమ్ జోన్ అనగానే కిడ్స్ అని వస్తుంది, బట్ ఇది కిడ్స్కి కాదు, అన్ని ఏజ్ గ్రూప్స్, మీరు నేను పెద్దవాళ్ళు అందరూ ఆడుకోవచ్చు. లైక్ మనకి విఆర్ గేమ్స్ ఉన్నాయి, క్రికెట్ ఉంది, బౌలింగ్ ఉంది, కార్నివల్ గేమ్స్, ఇవన్నీ పెద్దోళ్ళు కూడా ఆడొచ్చు, చిన్నపిల్లలనే కాదు. అండ్ ఆర్కేడ్ గేమ్స్, సాఫ్ట్ ప్లే ఏరియా డెడికేటెడ్ ఫర్ కిడ్స్, ఒక బర్త్డే పార్టీ స్పేస్, సో బర్త్డేస్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అంతా అవైలబుల్ ఉంది. సో ఇట్స్ అ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా ఉంటుందండి. ఎలా ఉంటుంది మేడం ఇక్కడికి రాగానే యాజ్ అ కస్టమర్గా మీరు వస్తే మీ ఫీల్ ఏంటి? సడన్గా ఫస్ట్ ఇందులోకి వచ్చినప్పుడు మీరు చూసినప్పుడు మీకేమనిపించింది? లేకంటే మీ ఎక్స్పెక్టేషన్స్ మించి ఉందా, లేకపోతే ఎలా ఫీల్ అయ్యారు? ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద సెటప్ అండి. అంటే అన్ని ఏజ్ గ్రూప్స్కి కావాల్సినవన్నీ అరేంజ్ చేసాము అని మేము అనుకుంటున్నాము. అందరూ వచ్చి చూసి మాకు ఆ ఫీడ్బ్యాక్ ఇస్తే ఇంకా ఏమన్నా ఇంప్రూవ్ చేయాలి అని మేము తెలుసుకుంటాము. కానీ హోప్ఫుల్లీ మాకు ఏ కంప్లైంట్స్ రావు, అందరూ సాటిస్ఫై వెళ్తారు. నంబర్ ఆఫ్ గేమ్స్ అవి కూడా చాలా వెరీడ్ వెరైటీస్ ఉన్నాయి. వచ్చి వాళ్ళు రిటర్న్ వెళ్ళడానికి, పిల్లలు మాత్రం రిటర్న్ వెళ్ళరు 100%. ఇక్కడికి వస్తే ఇక్కడే ఉంటామంటారు. సో చివరిగా ఆ తెలుగు ప్రేక్షకులకి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? సమ్మర్ హాలిడేస్కి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఓపెన్ చేశామండి. సో అందరూ పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ఒక హ్యాపీగా ఇంత సన్నీ అట్మాస్ఫియర్లో ఒక ఏసీ దాంట్లో అందరూ బాగా ఎంజాయ్ చేసి గుడ్ మెమరీస్తో బ్యాక్ వెళ్ళాలి అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.